మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 21వ అధ్యాయం మొదటి వచనం నుండి 9వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనుము, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొను సామాన్యునిగా చేసుకొనరాదు. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు యాజకుని సంతానమునకు ఒక విధిని నిర్వహిస్తూ ఉన్నారు, నియమిస్తూ ఉన్నారు. అదేంటంటే, యాజకుడు ఒకవేళ ఏదైనా శవమును ముట్టే పరిస్థితి వచ్చిందంటే, తన ఇంట ఎవరైనా చనిపోయినా, ఎవరైనా మరణించినా, లేదంటే ఏ శవమును కూడా యాజకుడు ముట్టడానికి వీల్లేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి యాజకుని యొక్క కుటుంబ సభ్యులే, యాజకుని కుటుంబానికి సంబంధించిన వారు ఎవరైనా చనిపోతే ఆ శవమును ముట్టడానికి వీల్లేదు. కానీ తనకు సమీపంగా ఉన్నటువంటి తల్లి కానీ, తండ్రి కానీ, తన యొక్క కుమారుడు, సహోదరుడు, కుమార్తె, మరి వీరు ఆ శవమును ముట్టవచ్చు, ఆ విధంగా తన్ను అపవిత్రపరచుకొనవచ్చు. కానీ యాజకుడు నేరుగా ఏ శవమును ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటే యాజకుడు అనబడిన వాడు తన ప్రజలలో యజమానుడు కాబట్టి సాధారణమైనటువంటి ఒక మానవుని వలె యాజకుడు ప్రవర్తించడానికి వీల్లేదు. ఇది మొదటి విషయం. రెండోది ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి తన ఇంట చనిపోయినటువంటి ఆ వ్యక్తిని బట్టి తలను బోడి చేసుకోకూడదు, గడ్డపు ప్రక్కల క్షౌరం చేసుకోకూడదు, కత్తితో దేహమును కోసుకోకూడదు. ఇశ్రాయేలీల దేవుడు పరిశుద్ధుడు, అందుకనే ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నేను మీ దేవుడనైన యెహోవాను అని. కాబట్టి యాజకులు కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి, వారు ప్రతిష్ఠించబడిన వారు గనక. రెండో విషయం ఏంటంటే, యాజకులు ఎవరిని వివాహం చేసుకోవాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు అనంటే, యాజకుడు జార స్త్రీని కానీ, భ్రష్టురాలిని కానీ పెళ్లి చేసుకోకూడదు. భర్తను విడిచిపెట్టి తిరుగుతున్నటువంటి దానిని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే యాజకుడు దేవునికి ప్రతిష్ఠితుడు కాబట్టి. ప్రభునందు ప్రియమైన వారలారా, యాజకుడు వివాహ విషయంలో కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. ఆ తర్వాత మనం ఇంకొన్ని విషయాలను చూస్తాం. చూడండి, 8వ వచనం, అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది, అగ్నితో ఆమెను దహింపవలెను.
ఒక యాజకుని జీవితము ఎటువంటి బంధకములతో ఉందో చూడండి. పాపపు కట్ల నుండి విడిపించబడిన తరువాత, ఐగుప్తు చెర నుండి విడిపించబడిన తరువాత, దేవుని యొక్క పరిశుద్ధ ఆలయములో మరి యాజకుడు యాజకత్వం చేసేటప్పుడు ఎటువంటి స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి విధానాలను దేవుడు నియమించాడో ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉండగా, ఆ యాజకుడు ఎవరంటే మనమే యాజకులం, మనమే రాజులైన యాజక సమూహం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఆ కాలములో ధర్మశాస్త్రమును బట్టి యాజకునికి వర్తింపజేసిన విధులు ఈ కాలములో మనకు కూడా దృష్టాంతములుగా ఉండి వర్తిస్తాయి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏ కాలమైనా దేవుని పరిశుద్ధత మానదు, పరిశుద్ధతకు ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గదు. కనుక యాజకులమైన మనం ఎలా ఉండాలంటే, నెంబర్ 1, చచ్చినటువంటి దానిని ముట్టకూడదు. చచ్చినది అనగా ఏంటి? లోకము దాని ఆశలు గతించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక లోక సంబంధమైనవన్నీ కూడా మృతమైనవి, చచ్చిన వాటితో సమానం. ఆ తర్వాత 2, ఈ శరీరము మృతతుల్యమైనది అంటే శరీరాశలు, శరీరేచ్ఛలు, శరీర స్వభావము ఇవి కూడా మృతతుల్యమైనవి. వీటిని కూడా మనం ముట్టడానికి వీల్లేదు. ముట్టడం అంటే కలిగి ఉండడం అని అర్థం. ఆ స్వభావము, ఆ లక్షణాలు, ఆ ప్రవర్తన మనలో ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వాటిని ముడితే మనం ఏమవుతామంట? అపవిత్రులమవుతాం. మన దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవునికి మనం యాజకత్వం చేస్తున్నాము. ఈ యాజకులు ఎవరనగా ఆయన రక్తంలో కడగబడి మారు మనసు బాప్తిస్మా అనుభవం పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి రాజులైన యాజకులే. కాబట్టి దేవుని సంఘములో రాజులైన యాజకులమైన మనము అపవిత్రమైన దానిని ముట్టకూడదు, చచ్చిన దానిని ముట్టకూడదు. ప్రభునందు ప్రియమైన వారులారా, లోకంలో నుండి వచ్చేవి దురలవాట్లు, దుర్వ్యసనములు, దురాలోచనలు, దుర్నీతి, ధనాపేక్ష, ఇదంతా కూడా లోకంలో నుండి వస్తుంది. కాబట్టి దుష్ట సాంగత్యం ఇలా చెప్పుకుంటూ వెళితే ఏ చెడు, మరియు వ్యర్థమైన కీడు కలిగించేటటువంటి లక్షణాలు, విషయాలు ఉంటాయో అవన్నీ లోకము నుండి వచ్చేవి. అవి మృతతుల్యమైనవి. వాటిని ముట్టకుండుట మనకు ఎంతో మేలు, ఎంతో ధన్యత. యాజకుడు చచ్చిన దానిని ముట్టకూడదని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చచ్చినటువంటి దానిని బట్టి తలబోడి చేసుకోకూడదు, గడ్డపు ప్రక్కలు క్షవరం చేసుకోకూడదు, కత్తితో దేహమును కోసుకోకూడదు. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి వ్యర్థమైనటువంటి వాటిని ముట్టి అపవిత్రతను తెచ్చుకొని దాని విషయమై వివిధ రకాల ప్రయత్నాలు మనం చేయటం వలన ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి అపవిత్రమైన దానిని ముట్టకుండుటయే మనకి మేలు. రెండవది మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియమైన వారులారా, యాజకుని యొక్క వివాహము పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే దేవుడు అన్నాడు హెబ్రీ 13:4లో, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి, పానుపు నిష్కళంకమైనదిగా ఉండాలని. వ్యభిచారులకు, వేశ్యా సంగులకు దేవుడే తీర్పు తీరుస్తాడంట. కాబట్టి యాజకుని వివాహం పరిశుద్ధంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవైనా, నీ పిల్లలైనా, నీకంటే పెద్దవారైనా ఒకవేళ వివాహమునకు సిద్ధపడుతూ ఉన్నటువంటి క్రమములో ఉన్నట్లయితే దయచేసి పరిశుద్ధత కలిగి వివాహం కొరకు సిద్ధపడండి. పరిశుద్ధులైనటువంటి వారిని, పవిత్రులైనటువంటి వారిని జీవిత భాగస్వాములుగా కోరుకోండి. మరి లోక స్నేహమును కలిగి కేవలము ధనముందని, ఆస్తి ఉందని, అందముందని, సంపాదన ఉందని, ఆరంకెల జీతం ఉందని పవిత్రతను, పరిశుద్ధతను ప్రక్కన పెట్టి ప్రభువుకు స్థానం ఇవ్వక వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టవద్దు. తద్వారా దేవుని నామమునకు మహిమ కాదు, అవమానం కలుగుతుంది. క్రైస్తవుని వివాహము దేవునికి మహింకరంగా ఉండాలి. క్రైస్తవుని యొక్క వివాహము
దేవునిని ఘనపరిచేదిగా ఉండాలి. కనుకనే అంటూ ఉన్నాడు, జారత్వములో ఉన్న వారిని పెళ్లి చేసుకోవద్దు, భ్రష్టులను పెళ్లి చేసుకోవద్దు, ఆ తర్వాత తమ జీవిత భాగస్వామిని విడిచిపెట్టి తిరుగుతున్నటువంటి వారిని పెళ్లి చేసుకోవద్దు. ప్రభునందు ప్రియమైన వారలారా, చూడండి, యాజకుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపవిత్రమైన దానిని ముడితే పరిశుద్ధత పోతుంది, కనుక ముట్టొద్దు అంటున్నాడు. చచ్చిన దానిని ముట్టొద్దు ఖండితంగా చెప్తున్నాడు. నీ పక్షాన నీ తల్లి, నీ తండ్రి, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ సహోదరి, వీరు ఆ శవమును ముట్టుట వలన నీకు అపవిత్రత కలిగినా పర్వాలేదు, కానీ యాజకత్వం చేసే నువ్వు ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు నీ ప్రజలపైన యజమానుడవుగా ఉన్నావు. సాధారణమైన మానవుని వలె నువ్వు ఉండటానికి వీల్లేదు. నిజమే, లోకంలో ఉన్న మనుషుల వలె మనము ఈ లోకంలో జీవించడానికి వీల్లేదు. చాలామంది అనుకుంటారు, క్రైస్తవ్యం అంటే పాపక్షమాపణ ఏం చేసినా కలుగుతుంది కాబట్టి ఎలాగైనా జీవించవచ్చు, ప్రభువును ఒక క్షమాపణ అడిగితే సరిపోతుంది అనుకుంటారు. కాదు కాదు, ప్రభు క్షమిస్తాడు, కృప చూపుతాడు, దాంట్లో సందేహం లేదు. కానీ చేసిన క్రియలకు మాత్రం ఆయన ఖచ్చితంగా లెక్క చూస్తాడు, జీతం ఇస్తాడని మనం మర్చిపోకూడదు. కాబట్టి అపవిత్రమైన దాన్ని ముట్టకొనుటే మనకి మేలు. రెండవది, వివాహంలో పరిశుద్ధత ఉండాలి. మూడవది చెబుతూ ఉన్నాడు, యాజకుని యొక్క కుమార్తె జారత్వము గనక చేస్తే అగ్నితో కాల్చివేయాలి. యాజకుడు తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. యాజకుడు తన కుటుంబాన్ని ప్రభువులో పెంచాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చాలామంది గొప్ప గొప్ప పేరెన్నిక కలిగినటువంటి దైవ సేవకులు, దైవజనులైనటువంటి వారెంతో భక్తి కలిగి సంఘమును భక్తి మార్గంలో నడిపించగలుగుతూ ఉన్నారు, కానీ తమ పిల్లల విషయంలో తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి యాజకుడు మొదట తన ఇంటిని ప్రభువులో కట్టాలి. తన ఇంటిని అనేకులకు మాదిరిగా ఉంచడంలో జాగ్రత్త పడాలి. నిత్య ప్రార్థన వల్లనే ఇది సాధ్యం. కుటుంబ యజమానుడు, యజమానురాలు మాదిరికరమైన జీవితము కలిగి ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. భక్తి కలిగిన దైవ సేవకుల యొక్క కుటుంబాలు ఈ రోజున మరి ఎందుకు భక్తిహీన దశలోనికి పడిపోతూ ఉన్నాయంటే, యజమానుడు, యజమానురాలు పిల్లలకు సరైన మాదిరిని చూపలేకపోవడం వలన, పిల్లలను ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచలేకపోవటం వలన, వీరి యొక్క బిజీ షెడ్యూల్ వలన పిల్లలకు తగినంత సమయాన్ని కేటాయించలేకపోవటం వలన, పిల్లలకు ప్రార్థన ప్రాధాన్యత, వాక్య ప్రాధాన్యత తెలియచెప్పకపోవటం వలన, ప్రతి విషయంలో వారు అడిగింది ఇచ్చి గారాబం చేయడం వలన, ఇలా రకరకాల కారణాల వలన ఎంతోమంది భక్తిపరులైనటువంటి దైవ సేవకులు అన్ని విషయాల్లో విజయమును సాధిస్తున్నారు, కానీ తమ పిల్లల వద్దకు వచ్చేసరికి ఓడిపోతూ ఉన్నారు. కారణము ఒకసారి విశ్లేషించుకోవడం చాలా మంచిది. కనుక ఆ స్థితి ప్రభు ఎంతమాత్రం కూడా కోరుకోవడం లేదు. యాజకుడు తన పిల్లలను ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలి. సో మంచి పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక ప్రతి క్రైస్తవుడు వాక్యానుసారమైన పేరెంటింగ్ ఇవ్వడానికి ప్రయాసపడాలి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, మాదిరి చూపుట ద్వారా, పిల్లలతో సమయాన్ని గడుపుట ద్వారా, వారు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయడం ద్వారా, ఎక్కడ స్వేచ్ఛనివ్వాలో అక్కడ ఇస్తూ, ఎక్కడ నిర్బంధించాలో అక్కడ నిర్బంధిస్తూ, ఎక్కడ హద్దులు పెట్టాలో అక్కడ హద్దులు పెడుతూ, ప్రతి విషయం తల్లిదండ్రులుగా తమ మీద కాకుండా దేవుని మీద ఆధారపడే స్వభావాన్ని వారికి కలుగజేసి, దేవునితో ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో వారికి రుచి చూపించగలిగితే, బాల్యంలోనే ఆ విషయాన్ని అలవరచగలిగితే, పిల్లలు పెద్దవారైన తర్వాత ఆ మార్గం నుండి తొలగిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. సమూయేలు జీవితాన్ని మనం చూసినప్పుడు మనం పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఎస్తేరును మనం చూసినప్పుడు మొర్దెకై ఆమెను ఎలా పెంచాడో, ఆమె జీవితంలో నుంచి కూడా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన ఆ చిన్నవాడిని మనం చూసినప్పుడు ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. వీరందరూ దేవునికి మహింకరంగా పెరిగారు. అలాగుననే మనం కూడా ఎదుగుచూ మన తర్వాతి తరమును పెంచేవారంగా ఉండాలి. ఇది యాజకుని బాధ్యత. యాజకుని కుటుంబము గురించి, యాజకుని యొక్క వ్యక్తిగత పరిశుద్ధత గురించి, యాజకుని యొక్క వివాహము గురించి
దేవుడు ఎంత చక్కగా వివరించాడో. కాబట్టి మన కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో, యాజకత్వం అనగా సేవలో పూర్ణ పరిశుద్ధతతో, పవిత్రతతో జీవించడానికి ఒక తీర్మానం తీసుకుందాం. ఆ ప్రకారంగా జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కనికరపూర్ణుడా, స్తోత్రములు. అనుగ్రహించిన వాక్యానికై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆలకించిన మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.